మీ పేరు? అనిల్ అన్న. అనిల్. ఏం చేస్తుంటారు? నేను ప్రజెంట్ జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు. ఈ మెగా అండ్ అల్లు ఇష్యూ చూస్తున్నారు కదా, సో ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఎవరి మిస్టేక్ ఎవరిది అయి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? లైక్ అది ట్రోల్సా లేకపోతే ఎట్లా మీరు అడిగేది ఎలా? ట్రోల్స్, బయట ట్రోల్స్ వస్తున్నాయి. సో దాని పరంగా వాళ్ళు అల్లు అర్జున్ ఒక స్టేజ్ పైన కొన్ని కామెంట్ చేయడం, దానికి వరుణ్ తేజ్ గారు ఇంకో కొన్ని కామెంట్ చేయడం అవును చేశారు కదా. సో దాన్ని అవునవును. సో దాంట్లో ఎవరిది మిస్టేక్ అంటే స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా అయిందని మీరు అనుకుంటున్నారు? నా సినిమా పరంగా వస్తే సినిమా పరంగానే ఉండాలి, రిలీజెస్ వరకు అంతవరకే ఉండాలి తప్ప ఫ్యామిలీ ఇష్యూస్ తెచ్చి 10 మందికి చెప్పి దాన్ని ఈ ట్రోలర్స్ అలా చేయడం అనేది తప్పు. ఫ్యామిలీ మెంబర్స్గా వాళ్ళకైతే ఏ ఇష్యూస్ అయితే లేదన్న. ఈ ట్రోలర్ పేజెస్ ఉంటారు కదా, వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తున్నారే తప్ప ఫ్యామిలీకి అయితే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. అది అల్లు అర్జున్కు ఎప్పటికీ ఆపోజిట్గా అయితే చిరంజీవికి కానీ రామ్ చరణ్ అన్నగా వీళ్ళకి ఆపోజిట్కి ఏ నాటికి మాట్లాడలేదు. సో వీళ్ళు ట్రోలర్స్ దాన్ని మనకి యాంటీగా చూపిస్తున్నారు, ఒక వ్యూవర్స్కి వేరేగా చూపిస్తున్నారు. అది సో వాళ్ళ ఫ్యామిలీలో మాత్రం ఇలాంటి ఇష్యూస్ అయితే లేదని మీరు అనుకుంటున్నారు? ఫ్యామిలీ ఇష్యూస్ అయితే వాళ్ళకైతే ఏం లేదన్న. ఈ సినిమా పరంగా వాళ్ళు ఏదో చెప్తున్నారే తప్ప ఈ ట్రోలర్స్ ఫ్యామిలీగా ఒక ధైర్యత చిరంజీవి వచ్చి నాకు అల్లు అర్జున్ ఇలా మోసం చేశారు, నన్ను కామెంట్ చేశారు అని వాళ్ళు చెప్పలేదు. పవన్ కళ్యాణ్ అదే విధంగా నన్ను ట్రోల్ చేశారు, అల్లు అర్జున్ అని ఏ నాటికి చెప్పలేదు. మొన్న వరుణ్ తేజ్ కాకపోతే ఏదో ఆవేశంలో మాట్లాడినారే తప్ప అలా మాట్లాడడం కూడా తప్పు. ఎవరు వరుణ్ తేజ్ అని. అది సో వరుణ్ తేజ్ అలా మాట్లాడంటే అంతకుముందు అల్లు అర్జున్ ఒక స్టేజ్ పైన నాకు ఇష్టం ఏంటో నేను వెళ్తాను అని చెప్పేసి ఒక ఫంక్షన్లో అంటారు. సో దానికి కౌంటర్గానే వరుణ్ తేజ్ గారు ఆ డైలాగ్ కొట్టారు అని చెప్పి మెగా ఫ్యాన్స్ అంటున్నారు అనమాట. తప్పులేదు కదన్నా. అంతకుముందు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్తో కలిసి ఒక ఎలక్షన్ టైంలో వేరే ఊర్లకి వెళ్ళారు, అప్పుడు వరుణ్ తేజ్ కనపడలేదా? సో ఇప్పుడు ఏంటంటే ఆ వైసీపీ పక్కకు పోయి తను సపోర్ట్ చేశారని వరుణ్ తేజ్ మొన్న ఏదో మాట్లాడినారు. అలా మాట్లాడడం తప్పు. ఎందుకంటే ఇప్పుడు నీ ఫ్రెండ్షిప్ ఉంది, నువ్వు నీ ఫ్రెండ్కి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే వెళ్తావు వస్తావు. అదే చెప్పారు కదా అల్లు అర్జున్ కూడా మొన్న స్టేజ్లో అదే అన్నారు. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం ఎవరో సుబ్రహ్మణ్యం అనే మూవీలో స్టేజ్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఆ మూవీలో ఏం చెప్పారు? ఆ స్టేజ్ పైన అల్లు అర్జున్ మనకి నచ్చిన వాళ్ళ కోసం మనం పోవాలి వెళ్ళాలి అన్నారు. తప్పే ఉంది దాంట్లో? వైసీపీ టీడీపీ అని ఆలోచించలేదు. ఒక యాజ్ ఎ ఫ్రెండ్ లెవెల్లో తను వెళ్ళారు, తప్పైతే కాదు. దాన్ని తెచ్చి నువ్వు స్టేజ్ మీద మాట్లాడడం అనేది వరుణ్ తేజ్ అది ఒక పెద్ద మిస్టేక్. చెప్పాలంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తన మత్కా సినిమా చూడకున్న కారణం ఆయన మాట్లాడుకున్న విధానమే ఆయన సినిమా ఫ్లాప్ అయింది. అది ఇప్పుడు నచ్చితే వెళ్తారు అని అల్లు అర్జున్ గారిని మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు నచ్చితే మనం వెళ్ళినప్పుడు ఆపోనెంట్ వాళ్ళకి ఈ కామెంట్స్ ఉంటే డ్యామేజ్ అవుతుంది కదా, మన మెగా ఫ్యామిలీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా ఆయన అలా వెళ్తే. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సంబంధించి వైసీపీ వాళ్ళు ఆ సోషల్ మీడియాలో మీ స్టారే మాకు వచ్చి సపోర్ట్ చేసిండు, ఇంకా మీకు సపోర్ట్ చేయడానికి ఏముంది అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేశారు కదా. సో దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆ సపోర్ట్ చేయడం అనేది తప్పు కదన్నా. నేను అదే చెప్తున్నా, ఈ ట్రోలర్ పేజెస్ ఉంటారు బ్యాక్ ఎండ్లో, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చింది రాసుకుంటారు. ఇప్పుడు నేను రాస్తే ఏమని నాకు ఎవరో మైక్ పెట్టి మాట్లాడిచ్చారని ఏదో నేను స్క్రిప్ట్ ఇచ్చాను అని నేను చెప్పగలుగుతాను. బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది నా నిజ స్వరూపం ఏంది, నేను ఎవరికి సపోర్ట్ చేస్తున్నా అనేది నా లోపల ఉంటుంది. సో అదేవిధంగా అల్లు అర్జున్ అందరిలో చెప్పారు కదా, నేను పలానా వ్యక్తికి సపోర్ట్ చేయాలని పోలేదు, యాజ్ ఏ ఫ్రెండ్ లెవెల్లో సపోర్ట్ ఇచ్చానే తప్ప ఎలక్షన్ పరంగాను ఓట్లేయిందని అక్కడికి వచ్చిన రోజుకు ఏం ఓట్లేయమని ఏం చెప్పలేదు. యాజ్ ఏ ఫ్రెండ్గా వచ్చారు, ఒక ఫ్యాన్ బేస్గా వచ్చారు, ఒక హీరో వచ్చారంటే ఎవరైనా వెళ్తాం. మొన్న రామ్ చరణ్ వచ్చి కదపుకి వచ్చారు, ఆ రోజు ఎంతమంది వచ్చారు అనుకున్నావు? చాలామంది వచ్చారు కదా. సో అది ఒక ఫ్యాన్ బేస్ లెవెల్తో పోయారే తప్ప ఒక పార్టీ సపోర్టింగ్ అయితే పోలేదు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు దాన్ని యాంటీగా తీసుకోలేదు. అలాంటప్పుడు ఈ బ్యాక్ ఎండ్లో ఈ ట్రోలర్స్ ఏదంటే అది చెప్తారు, అవి తెచ్చి మీడియాలో హైలైట్ చేసుకుంటున్నారు తప్ప వాళ్ళకే ఎటువంటి ఇష్యూస్ అయితే ప్రాబ్లమ్స్ అయితే లేవన్నా. సో వీరి మధ్యలో వైసీపీ వాళ్ళు ఏమైనా కావాలని ఆ కామెంట్ చేసేసి మెగా ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీ దూరం చేయడానికి ఏమైనా ట్రై చేశారంటారా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని? అలా చెప్పలేమన్నా. అది ఇప్పుడు నాకు ఒక పార్టీ అభిమానం ఉంది. సో అప్పుడు నేను ఏం చేస్తాను, అల్లు అర్జున్ మీ పార్టీ మీ ఫ్యామిలీ మెంబర్ వచ్చి మా పార్టీకి సపోర్ట్ చేశారు అని చెప్పి నేను ఒక కామెంట్ ఒక థంబ్నెయిల్లో పెడతాను. అది నాకు అవసరం కాబట్టి పెట్టుకుంటాను. టీడీపీలు పెట్టుకోమను, ఒక ఫ్రెండ్ లెవెల్లో వెళ్ళారు వైసీపీకి, పవన్ కళ్యాణ్కి చెప్పి వెళ్ళారని ఒక థంబ్నెయిల్ చేసుకోండి, ఎవరు వద్దన్నారు? మీకు చేసుకునే క్రియేషన్స్ మీ దగ్గర లేవు కాబట్టి వైసీపీ వాళ్ళు ఏదో చేసుకుంటాను, చేయని దానికేం తప్పు ఉంది? ఒక టీడీపీ గానో జనసేన గానో ఉండే ట్రోలర్ పేజెస్ వాళ్ళు కూడా మేమై పంపించాము అల్లు అర్జున్ని సపోర్ట్ చేయమంటాం అన్నాము, మాకు అందరూ కావాలని చెప్తే మీకు ఇంకా ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. డిఫైన్ చేసుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు డిఫైన్ చేసుకునే దాంట్లో ఫెయిల్ అయ్యారు డెఫినెట్లీ 100%. అది
సో ఇప్పుడు రీసెంట్గా పుష్ప ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా మిగతా అందరు యాక్టర్స్ అందరు రియాక్ట్ అయ్యారు, బట్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక్క హీరో కూడా రియాక్ట్ అవ్వలేదు. సో దానిపైన ఎట్లా చూస్తారు? ఇంకా మనమే చెప్పుకుంటా ఉన్నాం కదా నా ట్రోలర్స్ గురించి. ఇవి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక పెద్ద ఫ్యామిలీ, వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంకోటి మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డీసీఎంగా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రిప్లై ఇచ్చారనుకో, చూడరా వాళ్ళ గురించి మనం ఇప్పుడు నేను ఒక ఫ్యాన్ అనుకో అల్లు అర్జున్కి, నాకేమనిపిస్తుంది, నేను అల్లు అర్జున్కి ఇంత సపోర్ట్ చేస్తే తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిశారు అనే ఫీల్ నాకు కలుగుతుంది. సో అందుకని వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా అయిపోవచ్చు అని చెప్పలేము. అది సో ఈ మొత్తంలో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏం లేదు, ఓన్లీ బయట జరుగుతున్న ట్రోలింగ్ తప్ప ట్రోలింగ్ తప్ప, అక్కడ ట్రోలింగ్ పేజెస్ తప్ప వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అయితే ఏమీ లేవన్నా. అది థ్యాంక్ యూ సో మచ్. హలో భయ్య. హలో, మీ పేరేంటి? అనిల్. ఏం చేస్తుంటారు? ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటాం. ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. అవును. ప్రెసెంట్ ఈ మెగా అండ్ అల్లు ఫ్యామిలీ ఇష్యూ జరుగుతుంది కదా, సో ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు ఎలక్షన్ టైం నుంచి. సో ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఎవరి ఇష్యూ ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పటి వరకు దాంట్లో నేనైతే అల్లు అర్జున్ ఉందని అనుకుంటున్నాను. అల్లు అర్జున్ అనుకుంటున్నారు ఎందుకంటే మనకు ఫస్ట్ అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ మామయ్య, అంటే మనకి ఏదైనా ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ఫస్ట్ మనకు సపోర్ట్ ఉండేది ఫ్యామిలీ, తర్వాత ఫ్రెండ్స్. అంటే మనకు ఫ్రెండ్స్ అంటే ముఖ్యమే, కానీ బట్ ఫ్యామిలీ కన్నా ఏది ఎక్కువ కాదు కదా. అలా అందుకే అల్లు అర్జున్దే తప్పని అనుకుంటున్నాను. అవును. ఓకే రైట్. ఇప్పుడు మొన్న పుష్ప సినిమాకి సంబంధించినప్పటి నుంచి కూడా నేషనల్ అవార్డు వచ్చినప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆయన లేపేస్తూ మెగా ఫ్యాన్స్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కదా, సో దానిపైన ఏమంటున్నారు? అంటే ఫస్ట్ అల్లు అర్జున్ అనేది ఫస్ట్ చిరంజీవి ఇండస్ట్రీలో చిరంజీవి తీసుకొచ్చాడు వీళ్ళందరినీ. అంటే అల్లు అర్జునే చెప్పాడు సరైనోడు ప్రీ రిలీజ్లో, అంటే చిరంజీవి లేకుంటే మేము ఎవరం లేము, నేను కానీ రామ్ చరణ్ కానీ వైష్ణవ్ తేజు. ఎందుకంటే చెప్పాడు ఎట్లా అంటే, ఒక రోడ్ వేసిన వాడు గొప్ప, కారు నడిపేవాడు గొప్ప కాదు, అంటే చిరంజీవి అనే వ్యక్తి మాకు రోడ్ వేసాడు, అందుకే మేము ఈ పొజిషన్లో ఉన్నామని అల్లు అర్జునే చెప్పాడు. బట్ ఇప్పుడు అలా అంటే ఇప్పుడు ఎలా అంటున్నాడు అంటే, నేను ఫ్యాన్స్ కోసం హీరో అయ్యా అంటే, ఎవరైనా హీరోని చూసి ఫ్యాన్స్ అవుతారు, కానీ హీరో కోసం ఫ్యాన్స్ కోసం హీరో అయ్యా అని చెప్తున్నాడు అలా. సో దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు? దాన్ని మీరు అవును, వ్యతిరేకిస్తున్నారు. నిజంగా ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్న విధంగా మెగాస్టార్ అండ్ మెగా ఫ్యామిలీ లేకుండా అల్లు అర్జున్ సింగిల్గా మొత్తం లీడ్ చేయగలుగుతారంటారా? అంత కెపాసిటీ ఆయనకు ఉందంటారా ప్రెసెంట్? లేదన్నంత. ఫస్ట్ మెగా ఫ్యామిలీ కదా, ఫస్ట్ వాళ్ళ ద్వారానే ఇతను సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ ఒకప్పుడు గంగోత్రి మూవీ వచ్చినప్పుడు అసలు ఎవరి మూవీ అని తెలియదు, అంటే ఒక మెగాస్టార్ మేనల్లుడు మూవీ కదా అని చూద్దామని చాలా మంది వచ్చారు. బట్ అప్పుడే చిరంజీవి లేకుంటే మూవీ ఎవరు చూడలేదు వాళ్ళు. ఫస్ట్ అవకాశం కూడా వచ్చేది కాదు. ఫస్ట్ డాడీ మూవీలో చూస్తుంటాం, జస్ట్ ఒక చిన్న డాన్సర్ అంతే. అక్కడ నుంచి ఇప్పుడు నేషనల్ అవార్డు వరకు ఎదిగాడంటే ఫస్ట్ చిరంజీవి ఉండడం వల్లనే సాధ్యమైంది. పుష్ప తర్వాత నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ అంటే ఆయన యాటిట్యూడ్లో ఏమైనా చేంజ్ వచ్చిందంటారా? అబ్జర్వ్ చేశారా మీరు? చాలా చేంజ్ వచ్చిందండి, చాలా చేంజ్ వచ్చింది నేషనల్ అవార్డు. అంటే మొన్న కూడా మనం అన్స్టేబుల్లో చూస్తాం, బాలకృష్ణ ఏమంటాడంటే మనం అంటే నీ నేషనల్ అవార్డు అంటే ఆల్రెడీ నా మైండ్లో ఉంది అంటే, ఇంతవరకు అలాంటి మైండ్లో ఎవరికి ఉండదు. బట్ ఏదంటే ఒకటి మనం ఒక టైటిల్ కొట్టాక ఒకటి అవార్డు వచ్చాక అనిపిస్తుంది అంటే నాకు అది ముందు నుంచే ఉందని చెప్తాం. అల్లు అర్జున్ కూడా అలానే చెప్పాడు, కావాలనేది అలా చెప్పాడు. బట్ అలాంటి ఆలోచన ఉండొచ్చు, కానీ బట్ అంటే చిరంజీవి వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు, బాలకృష్ణ వాళ్ళు అంటే వాళ్ళందరికంటే మైండ్ సెట్లో లేదు, బట్ ఇతను ఉందని చెప్పాడు. అంటే ఎవరు ఒపీనియన్ వాళ్ళది అలా. సో బయట కొంతమంది ఏమంటున్నారంటే అసలు ఈ రెండు ఫ్యామిలీ మధ్య అసలు ఇష్యూనే లేదు, అనవసరంగా సోషల్ మీడియాలో అటు వైసీపీ వాళ్ళు కానీ ఇటు జనసేన ఎవరైనా కావాలని లేపి చేసిన ఇష్యూ తప్ప అసలు ఇష్యూనే లేదు అని అంటున్నారు. నిజంగా ఇష్యూ అది కరెక్టేనా వాళ్ళు అంటున్న కామెంట్? అంటే అది కూడా కరెక్ట్ అండి. ఎట్లా అంటే వీళ్ళు అంటే వాళ్ళ ఫ్రెండ్ కోసం మాట ఇచ్చాడని అల్లు అర్జున్ పోయిండు, బట్ మళ్ళీ వచ్చి అంటే పవన్ కళ్యాణ్తో అంటే ఉంటే చాలా బాగుండు, బట్ అతను కూడా రాలేదు. అప్పుడు రామ్ చరణ్ వచ్చాడు, ఇటు రామ్ చరణ్ వస్తే అటు అల్లు అర్జున్ అంటే ఒకటే రోజుకు ఇద్దరు దిగారు. బట్ ఎట్లా అంటే ఇటు మామయ్యకి సపోర్ట్ చేయకుండా అటు ఫ్రెండ్కి సపోర్ట్ చేశాడు. అంత చాలా మంది అక్కడ చాలా ఇష్యూ. పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు, బట్ ఎలా అంటే మూవీ గురించి కూడా ఒక మాట అన్నాడు, ఎలా అంటే మన చెట్లు నరకడం చాలా నేరం అని అదొకటి చెప్పాడు అట్లా. ఎందుకంటే అది కూడా తెలుసు ఏంటంటే కొంచెం అల్లు అర్జున్ పుష్ప మూవీ గురించి కొంచెం అనడం చాలా మందికి తెలుసు, బట్ అలా. సో ఇప్పుడు ఇష్యూనే లేకపోతే ఇప్పుడు ఈయన గంధ చెప్పులని అనడం, దాని తర్వాత అల్లు అర్జున్ నేను ఇష్టం ఉంటే వెళ్తానని చెప్పడం, దాని తర్వాత మొన్న వరుణ్ తేజ్ గారు మనం ఎక్కడి నుంచి వచ్చాము అలా ఇలాంటి కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మేబీ ఏదో సంథింగ్ ఉండుండొచ్చు కదా అక్కడ. సంథింగ్ ఇష్యూ ఉండొచ్చు, కానీ మనకు తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో జరిగేటి బయటికి రాదు, జస్ట్ ఏదో మన మీడియా వల్లనే బయటికి వస్తుంది.
వరుణ్ తేజ్ కూడా చూస్తాం మట్కా ప్రీ రిలీజ్ లో చేశాడు. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపో, అది అల్లు అర్జున్ అన్నాడని అందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా సినిమా పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది కదా, సో దానిపైన మిగతా స్టార్స్ అందరూ రియాక్ట్ అయ్యారు, మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక్క హీరో కూడా రియాక్ట్ కాలేదు. సో దాని గురించి ఏమంటారు? అంటే ఇక రియాక్ట్ కాలేదంటే వాళ్ళు ఎలా అంటే ఇక అలా ఎవరైనా ఇప్పుడు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఏదన్నా అంటే వాళ్ళకి వచ్చి చెప్తేనే కదా ఏదైనా మనం వెళ్ళేది. అంటే ఒక ఇన్విటేషన్ అనేది మనకు ఉంటేనే మనం వెళ్తాం. ఇన్విటేషన్ లేనిది వెళ్ళడం అది కూడా కరెక్ట్ కాదు. బట్ వాళ్ళను అల్లు అర్జున్ పిలవలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళలేదు అంతే. పిలిస్తే ఎందుకు వెళ్ళారు? పవన్ కళ్యాణ్ వెళ్తాడు, డిప్యూటీ సీఎం మెగాస్టార్ ఉన్నాడు, ఎట్లా అతనే కదా ఇండస్ట్రీకి తీసుకొచ్చింది, అతను వెళ్తాడు. అందుకు మొన్న మనది ఇదో మూవీలో మన కంగువాకు రాజమౌళి చాలా మంది వచ్చారు. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇప్పుడు పాట్నాలో చేస్తాడు, అతనే ఓపెనింగ్ చేసుకున్నాడు, అంటే ఎవరు లేరు. ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా అంటే డిప్యూటీ పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్కి వస్తాడని ఉంది. అంటే అల్లు అర్జున్ కూడా వాళ్ళు కూడా అంటే వెళ్ళి చెప్తే బాగుంటుంది. ఇలాంటి వాళ్ళు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కు పవన్ కళ్యాణ్నో మెగాస్టార్నో పిలిస్తే అందరం సంతోషిస్తాం. మళ్ళీ ప్రతి ఒక్కరికి అందరం హ్యాపీ అవుతాం. మళ్ళీ ఒక మెగా ఫ్యామిలీ. హలో భయ్య. హాయ్ అన్న, ఏం పేరండి? నా పేరు శివభాగత్. ఏం చేస్తుంటారు? నాది ఫిలిం డైరెక్షన్ అన్న. డైరెక్ట్. అవును. ఈ మెగా ఫ్యామిలీకి సంబంధించి అల్లు ఫ్యామిలీకి సంబంధించి కొంచెం ఇష్యూ జరుగుతుంది కదా. ఓకే. సో ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఏపీ ఎలక్షన్ నుంచి ఇప్పుడు మొన్నటి వరకు చూసుకుంటే ఓకే, ఈ జరిగిన పరిణామాలను చూసుకుంటే ఓకే, ఎవరిది అంటే మిస్టేక్ ఎవరిది అనిపించింది, ఎవరిది అది అనిపించింది? అంటే ఇది పర్టికులర్గా మనం ఇది అని చెప్పలేమన్నా, ఎందుకంటే వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, వాళ్ళ గురించి మనం చెప్పలేము. వాళ్ళ లోపల ఇన్నర్గా ఫీలింగ్స్ వాళ్ళకి ఏమున్నాయో మనకు తెలియదు. సో ఫైనల్గా ఏంటంటే వాళ్ళు తిట్టుకున్నా కొట్టుకున్నా వాళ్ళు ఒక ఫ్యామిలీ, ఎంతైనా కలిసిపోతారు. ఫైనల్గా ఫ్యాన్స్ అనే పిచ్చిది అంటే ఇక అనకూడదు, వీళ్ళు కొట్టుకొని చావాల్సిందే. వాళ్ళు ఏదో ఫంక్షన్ వచ్చింది అనుకో, అలా ఇలా తీసుకుంటారు, కలుసుకుంటారు, ముద్దులు పట్టుకుంటారు, హగ్ చేసుకుంటారు. ఫైనల్గా దుడిదే ఎవరిది అంటే మనది ఫైనల్ అంతే. అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సంథింగ్ ఎవరో ఉన్నారు కదా, ఆయనకి సపోర్ట్ చేసిన అంటే ఏదో ఒక పర్టికులర్ ఒక టాపిక్ మీద ఈ పర్సన్కి అతను నచ్చుంటాడు, అట్లా సపోర్ట్ చేసింటాడు. దానికి పోయి ఇంకా వాళ్ళకి కట్టిఫ్ అయింది, ఫైనల్గా మాట్లాడుకోరు అన్నది మన లోపల మనం మాట్లాడుకున్నదే, వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఎలక్షన్ సీజన్లో ఎక్స్ పార్టీ వీళ్ళు కొట్లాడుకుంటారు, ఫైనల్గా పార్టీ 2 వీక్ని అయ్యి ఇంకోటి థర్డ్ పార్టీ వచ్చింది అనుకో, వీళ్ళిద్దరు ఏకమవుతారు. సో ఇక్కడ ఎవరికి శత్రువు ఉండరు, అది పర్మనెంట్గా ఒక స్టేజ్ వరకు. అంటే వీళ్ళు పదవిలు ఉన్నారు కాబట్టి వీళ్ళు వాళ్ళని తిట్టుడు, వాళ్ళు వీళ్ళని తిట్టుడు, అట్లా నడుస్తూ ఉంటాయి. తర్వాత వాళ్ళు ఒకటే అయిపోతారు. కానీ ఎంతున్నా కూడా మెగా ఫ్యామిలీ గురించి ఆయన ఎంత దూరం పోయినా కూడా వాళ్ళు కలిసే వాళ్ళే కలుస్తారు. అంతకుమించి మనం అయితే ఏం చెప్పలేము కదా, అంతే. సో ఒకవేళ ఇష్యూస్ కనుక లేకుండా ఉంటే, ఓకే, మన కర్ణాటక వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గంధపు చెప్పిన స్మగ్లర్ని హీరోగా చూపిస్తున్నారని చెప్పేసి అనడం, ఇంకోటి దాని తర్వాత అల్లు అర్జున్ ఒక స్టేజ్ మీదకి వచ్చేసి నేను నాకు ఇష్టం ఉంటే వెళ్తాను ఆయన అనడం. మళ్ళీ మొన్న రీసెంట్గా మట్కా ఈవెంట్లో వరుణ్ తేజ్ గారు కూడా మనం ఎక్కడి నుంచి వచ్చినాం మర్చిపోతే మనం కరెక్ట్ కాదు, మన ఎదుగుదల కూడా కరెక్ట్ కాదు అని చెప్పి ఇట్లా ఇండైరెక్ట్గా సెటర్లు వేసుకోవడం ఏంటని. అంటే ఇప్పుడు ఈయన ఏంటంటే పొలిటీషియన్ పరంగా ఒక పొజిషన్లో ఉన్నాడు అన్న పవన్ కళ్యాణ్. ఇవి కొంచెం అంటే జనాలను ఖరాబ్ అవుతారు అన్న కాన్సెప్ట్లో ఆయనకి ఏంటంటే పబ్లిసిటీ కావాలి పవన్ కళ్యాణ్కి, అదేదో చెప్తున్నాడు. కాకపోతే ఆయన కూడా యాక్టరే, కాకపోతే ఈయన ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాడు. గంధపు స్మగ్లింగ్ అనేది ఇప్పటివరకు ఎవరు చేయలేదు, బాగుందన్న కాన్సెప్ట్లో ఆయన చేస్తున్నాడు. సో ఈయననేమో జనాలు ఖరాబ్ అవుతారేమో ఈ మూవీ చూసి, దీన్ని ఇన్స్పైర్ అయితే ఇబ్బంది అయ్యిద్ది అన్న కాన్సెప్ట్లో వద్దంటున్నాడు. కాకపోతే మూవీ పరంగా చూస్తే ఇదంతా కామన్ అన్న, నథింగ్ వర్స్, ఏం లేదు, నడుస్తాయి వల్ల. ఇప్పుడు అంటే వాళ్ళ మధ్య లేదు కానీ అవసరంగా ఫ్యాన్సీ కొట్టుకు వీళ్ళు కొట్టుకు వచ్చే తప్పిస్తే ఏముండదు ఆడ. రీసెంట్గా జరిగిన అంటే ఐ మీన్ పుష్ప 2 ట్రైలర్ విషయంలో కూడా మిగతా స్టార్స్ అందరూ అంటే బాలీవుడ్ స్టార్స్ కూడా రియాక్ట్ అయ్యారు, దానిపైన బాగుంది అని చెప్పేసి అప్రిషియేషన్ ఇచ్చారు. బట్ మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క స్టార్ కూడా రియాక్ట్ అవ్వలేదు. సో దాని గురించి ఏమంటారు అన్న? అంటే బయట నుంచి కాకపోవచ్చు కానీ లోపల ఇన్సైడ్ వాళ్ళకు కాల్స్ వచ్చి ఉండొచ్చు, మాట్లాడుకుంటుండొచ్చు. బయటది ఒకటి మనం మాట్లాడుకుంటే కాదు కదన్న, లోపల ఇన్సైడ్ నుంచి వచ్చి ఉండొచ్చు కాల్స్. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒకటి ఎదుగుతున్నాడు అంటే 100% సపోర్ట్ లేకుండా ఎవరు అది వర్కౌట్ కాదు, వచ్చి ఉంటాయి. కాకపోతే బయట మనకు తెలియదు, ఎంతసేపు ఉన్నా జనాల ముంగల ఫ్యాన్స్ ముంగల ఫేమ్ అవ్వడానికి మేము వాళ్ళది అపోజిషన్ మేము అన్న కాన్సెప్ట్లో కొట్లాడతారు అంతే, అంతకుమించి ఏమన్నా. సో ఇప్పుడు ఈ ఇష్యూ మధ్యలో కొందరేమో గేమ్ చందర్ బైకట్ అంటారు, కొంతమంది పుష్ప 2 బైకట్ అంటారు. సో ఈ రేంజ్లో జరుగుతున్నా కూడా రియాక్ట్ అవ్వకపోవడం ఏంటి? ఏ ఫ్యామిలీ నుంచి వాళ్ళు కానీ వీళ్ళు కానీ రియాక్ట్ అవ్వకపోవడం? బైకాట్ అంటే ఇక ఆడియన్స్ చేయాలి దానికి, తప్పిస్తే వీళ్ళు అనుకుని ఏమి ఉండదు అన్న. మూవీ అంటే మూవీకి కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అయ్యే విధంగా మూవీ ఉండాలి, కంటెంట్ ఉండాలి, తప్పిస్తే వీళ్ళు బైకాట్ అంటే ఆడ బైకాట్ అవుతుంది. ఆడ పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో, కంటెంట్ బాగుందంటే లేస్తుంది అంతే, ఇక అంతకుమించి ఏం. హలో భయ్య. హలో గురు, ఏం పేరు మీకు? నా పేరు మహేంద్ర. ఏం చేస్తుంటారు? నేను ఇట్లా కోర్స్ చేస్తూ ఉంటాను.
ఇప్పుడు అల్లు అర్జున్ సంబంధించి మెగా ఫ్యామిలీ కొంచెం ఇష్యూ జరుగుతుంది కదా. సో ముందు నుంచి ఎలక్షన్ టైం నుంచి ఇప్పటి వరకు మీకు ఏమనిపించింది? అంటే ఎవరిది మిస్టేక్ అనిపించింది, ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు చిరంజీవి గారి సైడ్ తప్పు లేదు, అంటే సపోర్ట్ చేస్తుంటారు కాబట్టి అల్లు అర్జున్కి సపోర్టింగ్లో వచ్చిన్నాడు కాబట్టి అల్లు అర్జున్ సైడ్ కూడా తప్పు లేదు అని నేను అనుకుంటున్నాను. అంటే తప్పు ఎందుకు అంటే ఫ్రెండ్గా పోయాడు అండ్ ఫ్యామిలీ పరంగా రాలేదు కాబట్టి కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు. సో అందులో ఎవరిది అంటే ఐ మీన్ ఇప్పుడు ఏం ఇష్యూ లేకపోయి ఉంటాయి ఫ్యామిలీ మధ్యలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గంధపు చెక్కలు స్మగ్లర్ని హీరోలాగా చూస్తున్నారని చెప్పేసి అనడం, దాని తర్వాత అల్లు అర్జున్ వచ్చేసి నాకు నచ్చితే నేను వెళ్ళిపోతాను అనడం. ఇప్పుడు వరుణ్ తేజ్ మొన్న మట్కా రిలీజ్ ఈవెంట్లో మనల్ని ఎక్కడి నుంచి వచ్చినా కూడా మర్చిపోవడం కరెక్ట్ కాదు, కానీ ఇండైరెక్ట్గా ఎందుకు ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేసుకుంటారంటారు వాళ్ళు? వాటికి అన్నిటికీ అల్లు అర్జున్ గారు ఇచ్చేశారు కదా, ప్రశ్న ఇచ్చేసారు. మొన్న అన్స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ గురించి ఒక ఫోటో చూపించి వాళ్ళు బాలకృష్ణ గారు ఇట్లా అడిగినప్పుడు ఆయన నా ధైర్యము ఆయన ఇచ్చాడు. అండ్ ఈరోజు జరిగిన అన్స్టాపబుల్ షోలో చిరంజీవి గురించి కూడా ఒక 2 లైన్స్ బాగానే చెప్పాడు. అంటే నేను ఆయన లేకపోతే నేను సినిమా ఇండస్ట్రీలో సంథింగ్ ఇట్లా లేదు, ఆయన చిన్నప్పటి నుంచి నేను సినిమా ఫీల్డ్లో నాకు చిరంజీవి గారు ఇట్లా సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు సినిమా హీరో అని నాకు ఊహకు తెలిసిన రోజు నుంచి కూడా నాకు ఆయన నాకంటే చాలా ఇష్టము అని చెప్పుకుంటానే వచ్చాడు. అది అసలు అంటే బయట కామెంట్స్ కనుక ఇప్పుడు మీరు చెప్తున్నట్టు చూస్తుంటే అసలు ఇష్యూనే లేదు, అనవసరంగా ఫ్యాన్స్ దీన్ని అనవసరంగా రైట్ చేస్తున్నారు అనేది ఒకటి కనిపిస్తుంది. అది నిజమైన దాని పరంగా ఏమంటారు మీరు? అది మాత్రం నిజము. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉంటారు. అంటే ఫ్యాన్స్ వీళ్ళు అంతా వాళ్ళు ఏమంటున్నారంటే మా వాళ్ళు కాబట్టి మేము చాలా ఆడియన్స్లో కూడా చాలామంది హీరోలు కూడా ఒకటే చెప్తున్నారు, మేము హ్యాపీగానే ఉంటున్నాం, మీరు కొట్టుకోకండి అది అంటున్నారు. అది మాత్రం నిజమే కదా. అందుకని నేను అన్ని ఆడియన్స్ చూస్తుంటాను, అందరు హీరోని చూస్తుంటాను. యాక్చువల్గా నాకు ఇష్టమైన హీరో వచ్చేసి ప్రభాస్. అది నేను అందరినీ ఆడియన్స్ సపోర్ట్ చేస్తుంటాను. అది మాత్రం అది. ఇప్పుడు రీసెంట్గా పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది కదా, సో ఎలా అనిపించింది మీకు? ఓవరాల్గా సినిమా ట్రైలరు నాకైతే కొద్దిగా నచ్చింది. అల్లు అర్జున్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అల్లు అర్జున్ గారు ప్రతి హీరో కూడా కష్టపడుతున్నారు. అల్లు అర్జున్ కూడా మన తెలుగు ఇండస్ట్రీని నిలబెట్టేదానికి కష్టపడుతున్నారు కాబట్టి ఐ లైక్ అల్లు అర్జున్ అంటే.